కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, శిరీష బాబురావు జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే కృష్ణారావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో చార్మినార్ కాకతీయ తోరణం తీసేస్తే ప్రజలు క్షమించారని తెలిపారు. జూన్ 2న రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపి తెలంగాణను ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగా తెలంగాణలో నేను ఒక్కనే హీరోనని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నిండా ముంచి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కాకుండా తన సొంత కుటుంబాల అవసరాల నిమిత్తమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో మనకు అర్థమైంది. తెలంగాణ తెచ్చింది నేనని చెప్పి, తెలంగాణ గాంధీని అని చెప్పి, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని ఎట్లా విస్మరించిండో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దాపురించిందో, తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా మొత్తం కూడా జీరో పరిస్థితికి వచ్చే పరిస్థితి, మొత్తం విద్యా సంస్థలు మొత్తం కూడా కుప్పగూలిపోయే పరిస్థితి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదేవిధంగా మన పరిపాలన మనం చేసుకుందాం అని చెప్పిండు. మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనమే చేసుకుందాం అని చెప్పిండు. ఇవన్నీ మొత్తం కూడా విస్మరించి తన కుటుంబం కోసం అన్నీ మళ్లించుకోవడం జరిగింది. ఇది గుర్తించిన తెలంగాణ ప్రజలు, యువత, మేధావులు అందరూ మొత్తం కూడా ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అని చెప్పి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే, ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులు అయితే, విద్య యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈరోజు మనం మొదటిసారిగా ఈ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేదా ఎంపీలకు కానీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ కాలుకు పంటి గుచ్చుకుంటే మీ నోటితో పీకాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అయితే, నాయకులను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే నామినేట్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకే పదవులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మీరు పెద్ద పీట వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇస్తున్నాను. అదేవిధంగా మన కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న సోదరుడు ఈ జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మీకు ఉండట్లేదు, మీరు రాష్ట్ర అవతరణలో పాల్గొంటున్నాం కాబట్టి మీరు కార్యక్రమం నిర్వహించమని తెలియటం, అనుకోకుండా అన్నగారు కూడా మనకు అతిథిగా రావటం, వారి చేతుల మీదుగా ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. గౌరవనీయులు పెద్దలందరికీ, కార్యకర్తలకు, పార్లమెంటులో ఉన్న అభిమానులందరికీ, పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఇవాళ